కుడుములంటే పండగలప్పుడే చేసుకోవాలా, ఊరికే ఎందుకు చేసుకోకూడదు. ఈరోజు టిఫిన్లోకి కుడుములు చేద్దాం అనుకున్నాను. ఇంకా ఈ కుడుములు భలే వచ్చినాయండి, పొడి పొడిలాడుతూ. వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, కుడుములు ఇలానే వస్తాయి. ఇంకా ఇవి ఈజీగా చేసుకునే ప్రాసెస్ కూడా చెప్పేస్తాను. అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి శనగపప్పు ముందుగా నానబెట్టలేదు. రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని అందులో శనగపప్పు కొంచెం సేపు కుక్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుతూ 2 నిమిషాల పాటు ఉంచి విజిల్స్ వేయించేసుకోవచ్చు. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఈ కుడుముల్ని మనం ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, కానీ నేను ప్రెషర్ కుక్కర్లో ఎందుకు చేశానంటే అందులో మనం కలపాల్సిన పని ఉండదు, జస్ట్ విజిల్స్తో సరిపోతుంది. కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే కొంచెం ప్రెషర్ పెట్టి ఇలా లడ్డూలా చేసేసుకుంటే కుడుములు రెడీ అయిపోతాయి. ఇందులోకి ఆవకాయ వేసుకొని తింటే అబ్బబ్బబ్బా భలే ఉంటుంది. ఇప్పుడు దోశ, ఇడ్లీ, పూరి కాకుండా అప్పుడప్పుడు ఇలా కుడుములు కూడా చేసుకొని తినచ్చు. ఇందులోకి నేను పండు మిరపకాయ పచ్చడి వేసుకొని తింటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.